అక్క నాన్నమాట వినకుండా తన తమ్ముణ్ణి క్రికెట్ అకాడమీలో జాయిన్ చేసింది. మరోవైపు కన్న తల్లి తన గోల్డ్ ఆర్నమెంట్స్ అమ్మి తన కొడుకుకి క్రికెట్ షూస్ కొనిపెట్టింది. ఒక ఫ్యామిలీ బిలీఫ్, ఇంకొకటి సాక్రిఫైస్. కోచ్ వరుణ్ ఆరన్ నమ్మకం. ఒకే ఒక్క మ్యాచ్ ఇద్దరి జీవితాలను పూర్తిగా మార్చేసింది. ఇది సినిమా కథ కాదు, ఇది ఐపీఎల్ రియాలిటీ. ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్లో 2 కొత్త పేర్లు ఒక్కసారిగా స్పాట్లైట్లోకొచ్చాయి: ప్రఫుల్ హింగే మరియు సకీబ్ హుస్సేన్. ముందుగా ప్రఫుల్ హింగే గురించి చూస్తే, ఇతను విదర్భా నుంచి వచ్చిన 24 సంవత్సరాల ఫాస్ట్ బౌలర్. పెద్ద బ్యాక్గ్రౌండ్ లేదు, మొదట్లో అతనిపై పెద్దగా నమ్మకం కూడా లేదు. కానీ అతని జర్నీలో ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. అది అతని సిస్టర్. ఆమె ఒక చార్టర్డ్ అకౌంటెంట్గా పనిచేస్తూ తన తమ్ముణ్ణి క్రికెట్లో కంటిన్యూ అవ్వడానికి ఎంకరేజ్ చేసింది. అకాడమీ డిసిషన్లో కూడా సపోర్ట్ ఇచ్చింది. ఫ్యామిలీ సపోర్ట్తో ప్రఫుల్ తన క్రికెట్ జర్నీని సీరియస్గా తీసుకున్నాడు. డొమెస్టిక్ క్రికెట్లో పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇక్కడే ఒక టర్నింగ్ పాయింట్ వచ్చింది. ఎంఆర్ఎఫ్ పేస్ ఫౌండేషన్ ట్రయల్స్లో ప్రఫుల్ బౌలింగ్ చూసిన వరుణ్ ఆరన్ అతనిలో పొటెన్షియల్ గుర్తించి ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్కి రికమెండ్ చేశాడు. ఆక్షన్లో పెద్ద హైప్ లేకుండా బేస్ ప్రైజ్ 30 లక్షలకి తీసుకున్నారు. మ్యాచ్ డేలో ప్రఫుల్ హింగే మొదటి ఓవర్లోనే వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురెల్, లువాంద్రే ప్రెటోరియస్ వికెట్లు తీసి ఆర్ఆర్ బ్యాటింగ్ బ్యాక్బోన్ని ఒక్కసారిగా కూల్ చేశాడు. తర్వాత కెప్టెన్ రియాన్ పరాగ్ వికెట్ తీసి టోటల్ 4 వికెట్లతో డెబ్యూ మ్యాచ్లోనే ఇంపాక్ట్ చూపించాడు. ఇక సకీబ్ హుస్సేన్ స్టోరీ చూస్తే ఇది ప్యూర్ స్ట్రగల్ మరియు పేషెన్స్. 2024 ఐపీఎల్ ఆక్షన్లో కేకేఆర్ అతనిని బేస్ ప్రైస్ 20 లక్షలకి తీసుకుంది. కానీ ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. బెంచ్ మీదే సీజన్ ముగిసింది. 2025 సీజన్లో ఆక్షన్కి వచ్చినా ఎవరూ కొనలేదు. అన్సోల్డ్గా మిగిలిపోయాడు. అక్కడే చాలా ప్లేయర్స్ జర్నీ ఆగిపోతుంది. కానీ సకీబ్ ఆగలేదు. తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ సెటప్లో నెట్ బౌలర్గా జాయిన్ అయ్యాడు. అక్కడ తన బౌలింగ్ ఇంప్రూవ్ చేసుకుంటూ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేశాడు. ఇక్కడ కూడా వరుణ్ ఆరన్ కీలక పాత్ర పోషించాడు. ఎస్ఆర్హెచ్ ట్రయల్స్లో సకీబ్ బౌలింగ్ చూసి ఇంప్రెస్ అయ్యి మేనేజ్మెంట్కి స్ట్రాంగ్గా రికమెండ్ చేశాడు. ఆ నమ్మకంతో ఎస్ఆర్హెచ్ అతనిని 2026 ఆక్షన్లో బేస్ ప్రైస్ 30 లక్షలకు తీసుకుంది. మ్యాచ్లో ప్రఫుల్ అర్లీ వికెట్లు తీసి ఆర్ఆర్ని ప్రెజర్లోకి నెట్టిన తర్వాత సకీబ్ హుస్సేన్ వచ్చి ఆ ప్రెజర్ని ఫుల్ కొలాప్స్గా మార్చాడు. యశస్వి జైస్వాల్, డనోవన్ ఫెరేరా, జోఫ్రా ఆర్చర్, రవి బిష్నోయ్ వికెట్లు తీసి ఇన్నింగ్స్ని పూర్తిగా కంట్రోల్ చేశాడు. సకీబ్ కూడా 4 వికెట్లు తీసి తన డెబ్యూని అన్ఫర్గెటబుల్గా మార్చుకున్నాడు. ఇద్దరూ కలిసి 8 వికెట్లు తీసి ఆర్ఆర్ లాంటి స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ని 159 రన్స్కి రెస్ట్రిక్ట్ చేశారు. ఇక్కడ ముఖ్యమైన విషయమేమిటంటే ప్రఫుల్కి సిస్టర్ బిలీఫ్, సకీబ్కి మదర్ సాక్రిఫైస్. కేకేఆర్ బెంచ్ ఫేజ్ నుంచి సిఎస్కే నెట్ బౌలర్ జర్నీ. ఇద్దరికీ వరుణ్ ఆరన్ నమ్మకం. ఈ 3 ఫ్యాక్టర్స్ కలిసినప్పుడు ఒక అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని ఇద్దరూ పర్ఫెక్ట్గా యూజ్ చేసుకున్నారు. ఎస్ఆర్హెచ్ టీంకి గత సీజన్ నుంచి ఉన్న బిగ్గెస్ట్ ప్రాబ్లం బౌలింగ్. 200+ స్కోర్స్ చేసినా డిఫెండ్ చేయలేకపోయింది. కానీ ఈ మ్యాచ్లో ఇద్దరు డెబ్యూటాన్స్ వచ్చి అదే బౌలింగ్ డిపార్ట్మెంట్ని ఒక్కసారిగా ట్రాన్స్ఫార్మ్ చేశారు. ఇది కేవలం పర్ఫార్మెన్స్ కాదు, ఇది లైఫ్ చేంజింగ్ మూమెంట్. ఒక్క మ్యాచ్ కెరియర్ని మార్చగలదు అనే బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదే. ఇప్పుడు క్వశ్చన్ ఒకటే: ఇది ఒక్క మ్యాచ్ మ్యాజిక్ మాత్రమేనా, లేక ఎస్ఆర్హెచ్కి కొత్త బౌలింగ్ ఎరా ప్రారంభమా? మీ ఒపీనియన్ కామెంట్లో చెప్పండి.